ఈ వారం వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సాఫ్ట్వేర్ రంగం వారికి అధికమైనటువంటి అభివృద్ధి చేకూరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వైద్య రంగం వారికి కావలసినటువంటి ఆర్థిక లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో నేర్పుతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని కనుక పరిశీలించినట్టయితే కేతుగ్రహం, గురుగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత చిరాకులు ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రతికూలత దోష ప్రక్రియని పరిశీలించినట్టయితే గణపతి దర్శనం, అలాగే గణపతిని పూజించడం, గణపతి హోమం నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఈ ప్రతికూలతని దూరం చేస్తాయి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మహామంత్రం చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తుంది. శనగలు, రంగుల వస్త్రాలు దానం చేసినట్టయితే ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలతని పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక వ్యాపార సంబంధిత విస్తరణలు ఈ వారం మీకు బాగా కలిసి వస్తాయి. అభివృద్ధిని తెచ్చిపెడతాయి. ఆర్థిక పుష్టిని కూడా కలిగిస్తాయి.